ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం అండి. మ్యామ్, ఈరోజు నేను కొంతమంది పేరెంట్స్ లైక్ మీరు బొమ్మరిల్లు మూవీ చూసే ఉంటారు. సో దాంట్లో చూడండి, ఎంతసేపు ప్రతి డెసిషన్ కూడా వెనుక ఫాదర్ ఉంటానే ఉంటాడు. చేయమంటారు, తనకంటే ముందే వెళ్ళి అది చేసేసి నేను చేసిస్తానని చెప్తారు. అంటే కొంతమంది పేరెంట్స్ అంటే పిల్లల్ని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోనివ్వరు, ప్రతిదానికి వెనకాలే ఉంటారు. సో క్రమేపా ఏమైపోతుందంటే వాళ్ళు ఫ్రీగా ఏ పనులు చేయలేరనమాట, అంటే డిపెండెంట్ అయిపోతూ ఉంటారు. ఒక్కసారి ఏంటంటే పేరెంటింగ్లో కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, డిఫరెంట్ ఆఫ్ పేరెంటింగ్ స్టైల్స్ ఉంటాయి. మనం ప్రీవియస్ కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం కూడా. మరి ఈరోజు ఒక్కసారి అంటే పేరెంటింగ్ పద్ధతుల గురించి మాట్లాడుకోవాలి అంటే దాని వివరంగా వెళ్తే ఒకసారి. మీరు అన్నది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. బొమ్మరిల్లు ఫాదర్ అనేది ఒక ఐకానిక్ పిక్చర్ క్యారెక్టర్ అయిపోయింది మనకి. ఇప్పుడు చాలా స్టైల్స్ ఆఫ్ పేరెంటింగ్ ఉందండి. మన ఇంతకు ముందర కూడా మీరు అన్నట్టు మాట్లాడుకున్నాము. ఇవాళ మనము ఒక కొత్త టైప్ మాట్లాడుకున్నాం, అది డచ్ పేరెంటింగ్ అంటారు. డచ్ పేరెంటింగ్ ఆ డచ్ పేరెంటింగ్ ఎక్కడి నుంచో రాలేదు. అది మన సాంప్రదాయంలో ఉందా అంటే ఉంది. కాకపోతే ఈ మోడర్నైజేషన్లో ఇప్పుడు ఉన్న సరౌండింగ్స్తో మనం మర్చిపోయాం. మనకి అవ్వదు, మనకి కానే కాదు అన్న క్వశ్చన్ లేదు. కాకపోతే మన సిచ్యువేషన్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్లేస్ దట్ ఇట్ కమ్స్ ఫ్రమ్. ఈ డచ్ పేరెంటింగ్లో ఏం చేస్తారు బేసిక్గా? ఫస్ట్ థింగ్, బీ ఆనెస్ట్. నీ మనసులో ఏముంది నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? అలాంటి ఎన్వైరన్మెంట్ నేను పేరెంట్గా క్రియేట్ చేయగలుగుతున్నానా? ఎప్పుడు ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి అని మీరు చెప్తున్నప్పుడు నేను డెసిషన్ మేకింగ్ చేయట్లేదు అన్నప్పుడు నాకు చెప్పాలనిపించింది కూడా నేను చెప్పలేకపోతున్నాను అంటే అది మీరు నాకు ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయలేదు కదా. సో డచ్ పేరెంటింగ్లో ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తారు, వేర్ ద చైల్డ్ కెన్ ఎక్స్ప్రెస్ ఆనెస్ట్గా నాకు నచ్చింది, నాకు నచ్చలేదు అని చెప్పే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు దాని తర్వాత మీరు చెప్పండి, ఇది ప్రాబబ్లీ కరెక్ట్ కాదేమో, ఈ ఆప్షన్ బాగుందేమో, ఈ ఆప్షన్ చాలా బాగుంటుంది, నాకు కూడా నచ్చింది అన్న కాన్వర్సేషనే లేదు కదా మనకి. సో ఆ ఆనెస్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓపెన్ కమ్యూనికేషన్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ ఫైండ్. అది మనం అడాప్ట్ చేసుకోగలమా అంటే ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు, అదేం బ్రహ్మ విద్య కాదు. కాకపోతే మనకు కొంచెం ఓపెన్నెస్ ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ యాక్సెప్టెన్స్. ఓకే, ద సెకండ్ థింగ్ దట్ ఐ వుడ్ సే ఈజ్ టూ మెనీ థింగ్స్ ఇన్ టు ద స్కెడ్యూల్ ఆఫ్ ద చైల్డ్. 3-4 సంవత్సరాల పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, ట్యూషన్కి వెళ్తారు, డాన్స్కి వెళ్తారు. ఓవర్ స్టిమ్యులేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకేమీ ఆలోచన శక్తి అనేది క్షీణించిపోతుంది. సో ఆ ఓవర్ స్కెడ్యూలింగ్ అనేది వాళ్ళు చెయ్యరు. అంటే ఒక 6 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళు ఏది స్కెడ్యూల్ చేయరు. పిల్లలకి ఎంత ఆడుకుంటారో అంత ఆడుకోండి. కాకపోతే ఫ్యామిలీ టైం అనేది ఏంటి? ఫ్యామిలీ టైంలో ఫోన్లు పక్కన పెట్టి టీవీలు ఆఫ్ చేసి ఖచ్చితంగా అందరూ కలిసి ఫోన్ చేస్తారు. అది సాధ్యమా? మనకు కూడా సాధ్యమే, కానీ మనం చేస్తున్నామా? లేదు. తండ్రి 9 గంటలకు వస్తారు, తల్లి వెయిట్ చేసి పిల్లలకి తినిపించేసి పడుకోబెడుతుంది. ఇవన్నీ మన చేతుల్లో కొన్ని ఉన్నాయి, మన చేతుల్లో కొన్ని లేవు. కాకపోతే 1 meal a day ఇఫ్ యూ కెన్ సిట్ టుగెదర్ అండ్ ఎంజాయ్. మీరు పొద్దున్నే పిల్లలు రెడీ అవుతున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, ఆ టైంలో నాతో కూర్చుని నువ్వు టిఫిన్ చెయ్యి అంటే అవ్వదు. కాకపోతే అట్లీస్ట్ సాయంత్రం కొంచెం తొందరగా రాగలిగితే ఆ ఫ్యామిలీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్స్ అందరివి ఒకేలా ఉండవు కదా మేడం. అందరికీ ఒకేలాగా ఉండొచ్చు, పోనీ వీకెండ్కి చేయండి. ఆ పిల్లలు ఎదురు చూస్తారు కదా, ఇవాళ మా అమ్మతో నాన్నతో మేము కూర్చుని టీవీ కాదు, ఇది కాదు, అది కాదు, మా అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేస్తా. అది చాలా పవర్ఫుల్ అండి. అది ఒకలాంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఒకలాంటి కమ్యూనికేషన్ ఓపెన్ అవుతుంది. ఓకే, మనము
మన కల్చర్, మన నేషనల్ కల్చర్ అంటాము. మన కల్చర్లో ఏంటుంది, మనం వి టాక్ అబౌట్ కైండ్నెస్, టాలరెన్స్, గ్రాటిట్యూడ్, ఇవన్నీ మనం మాట్లాడతాం కదా. అవి ఎక్కడున్నాయి? వీటిల్లోనే ఉన్నాయి కదా. ఒక టైం, ఒక ఫ్యామిలీ టైం అనేది మనం నిశ్చయించుకున్నప్పుడు యూ కెన్ టీచ్ యువర్ చైల్డ్ అబౌట్ బీయింగ్ టాలరెంట్. సింపుల్ థింగ్. నాన్న వాళ్ళ స్కూల్లో ఏమైంది, ఆ పిల్లవాడు యునో అని 10 సార్లు చెప్తాడు, స్టోరీ చెప్తాడు, ఏమైంది అక్కడ, చిన్న విషయం ఏం పెద్దగా ఉండదు, చిన్నగా ఉంటుంది. కాకపోతే మనము పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అక్కడ? పేషెన్స్ నేర్పిస్తున్నాం, టాలరెన్స్ నేర్పిస్తున్నాం. డచ్ పేరెంటింగ్ ఏదో అద్భుతంగా ఏదో అయిపోతుంది, ఏదో ఫిలాసఫీ మన దాంట్లో అవ్వదు అన్నది లేదు. అది ఈక్వల్గా మనం చేయగలిగినప్పుడు, ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు, అది మనం చేయలేకపోతే అప్పుడు అది కష్టం అండి. ఇంకోటి, పేరెంట్స్ ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు పేరెంటింగ్లో. అక్కడ మనకి ఇక్కడ ఏంటి, తల్లే అన్ని చూసుకుంటుంది, తండ్రే అన్ని చూసుకుంటాడు. బయట పనులన్నీ తండ్రి, ఇంటి పనులన్నీ తల్లి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ట్యూషన్లు, చదువులు, హోంవర్క్లు అన్నీ తల్లే చేస్తుంది. తండ్రి ఎక్కడ ఉన్నాడు? ఏమన్నా సరే అమ్మ పెన్సిల్ కావాలి అని అడుగుతారు, కానీ నాన్న పెన్సిల్ కావాలి అని అడగట్లేదు పిల్లోడు అని అనుకోండి. ఎందుకు అంటే మనం ఈక్వల్ పేరెంటింగ్ చేయట్లేదు కదా. ఆ ఈక్వల్ పేరెంటింగ్ అన్న ఆప్షన్ ఉన్నప్పుడు మనం చేయకపోవటము, అది మన ప్రాబ్లం. సో డచ్ పేరెంటింగ్ అనేది బ్రహ్మ విద్య కాదు, అది మనం చేయగలం. ఈ డచ్ పేరెంటింగ్లో మనం చూసేది ఏంటి? ఓపెన్ కమ్యూనికేషన్ ఉంది, మనం ఆనెస్ట్గా మనం చెప్పగలగాలి, మనం ఈక్వల్గా పేరెంటింగ్ చేయగలగాలి. మనము ఏం తింటున్నాము, నేను పిజ్జా తిని నా పిల్లల్ని నువ్వు సాలెడ్ తినాలి అంటాము, ధర్మమేనా? కాదు కదా. ఇవాళ బిర్యానీ తెప్పించుకుందాము, రేపటి నుంచి మనం సాలెడ్లు తిందాము, అది ఎక్కడ ధర్మం కదా. మనలో మనకి కన్సిస్టెన్సీ లేనప్పుడు మనం పిల్లల్ని ఏమంటాం? సో డచ్ పేరెంటింగ్ మనకి అడాప్ట్ చేసుకోగలము, అడాప్ట్ చేయక్కర్లేదు. మన ఒరిజినల్ నేషనల్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్ ఏంటి అనేది మనం కొంచెం అవగాహనకి వస్తే అది మనం ఫాలో అవ్వగలం. సింపుల్ థింగ్స్, బీ టాలరెంట్. పిల్లలు వాళ్ళు చెప్పే కథలు మనం వినకపోతే ఇంకెక్కడికి వెళ్ళి చెప్తారు? ఆ ఓపెన్ కమ్యూనికేషన్లోనే మీరు ఎన్నో నేర్పించగలరు. టైం మేనేజ్మెంట్ నేర్పించగలరు, హౌ టు డీల్ విత్ స్ట్రెస్, మీరు పిల్లల్లో ఉన్న టాలెంట్ ఎట్లా పసిగట్టగలరు, ఏం చేయాలి మీరు వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి. సో ఐఎమ్ ష్యూర్ ఇట్ ఈస్ పాసిబుల్. సో దెర్ ఇస్ ఫిన్లాండ్, దెర్ ఇస్ ద డచ్ పేరెంటింగ్ అంటున్నారు, చైనీస్ పేరెంటింగ్ అంటున్నారు, టైగర్ పేరెంటింగ్, ఇవన్నీ ఉన్నాయి. అన్నీ కలిసి మనము టైంకి ఏది పిక్ చేసుకోగలమో. పిల్లలు తప్పు చేశారు అంటే నేను కూర్చుని అమ్మా నాయన అని చెప్పలేను కదా. ఆ నిమిషానికి ఫస్ట్ నాకు అర్థం కావాలి ఏంటి అనేది. అదే డచ్ పేరెంటింగ్లో చేస్తున్నారు కదా. హార్ట్ హూట్ అని అరవకుండాను మెల్లింగా ఏంటయింది, ఒక కరెక్ట్ రాంగ్ అనేది ఏంటి ఫస్ట్ నాకు అర్థమైతేనే కదా నేను పిల్లలకి చెప్పేది. సో డచ్ పేరెంటింగ్ ఈజ్ నథింగ్, ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ఆర్ ఇండియన్ కల్చర్. అండ్ ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ టు థింక్. నేను ఎప్పుడు ఒక్కటే చెప్తాను, ఒక్క అడుగు వెనక్కి తీసుకోండి, ఒక్క నిమిషం ఆలోచించండి, ఇది కరెక్టా అని మీకు అనిపిస్తే అప్పుడు యాజ్ అ పేరెంట్ యూ టేక్ ది లీప్. అంటే కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు మేడం, ఇప్పుడు మీరు అన్నారు వీకెండ్ ఉంటుంది కదా, డైలీ అంటే కుదరదు, వీక్ డేస్లో సండే దొరుకుతుంది కదా అనేసి. కానీ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు ఏంటంటే సండే అనేటప్పటికి ఇట్స్ ఎ రెస్ట్ టైం, వారం అంతా పని చేసి ఉన్నాము, నేను పడుకోవాలి, నేను రెస్ట్ తీసుకోవాలి. ఇంకా మదర్ అంటారా, మదర్ కూడా ఏ పనులు ఉన్నాయి, నేను పనులు చేసుకోవాలి అని మదరు. ఇంకా పిల్లలు అంటారా, మాకు సండే దొరికింది కాబట్టి మేము బయటకు వెళ్దామని కొంతమంది. మీరు అన్నట్టుగానే అందరూ కలిసి కూర్చొని సండే రోజైనా మీరు కూర్చొని అందరూ మాట్లాడుకోవాలి, చేసుకోవాలనే ఫ్యామిలీస్ కొంత తక్కువ ఉన్నాయి. కొన్ని ఫ్యామిలీస్ ఇలా చెప్తాయి, సండే అనేది రెస్ట్ టైం, ఈ రోజు కూడా మన అందరం కలిసి ఎక్కడ అవుతుంది, ఎవరి పనులు వాళ్ళు బిజీ అనే పేరెంట్స్ కూడా ఉన్నారు కదా. వాళ్ళు కూడా ఉన్నారండి. అదే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈక్వల్ పేరెంటింగ్ ఉన్నప్పుడు అందరికీ రెస్ట్ దొరుకుతుంది. తల్లే బట్టలు ఉతకక్కర్లేదు, ఆయనింగ్ చేయక్కర్లేదు, సరుకులు తీసుకురాక్కర్లేదు, అవన్నీ చేయక్కర్లేదు. తండ్రి నేను వారం అంతా కష్టపడ్డాను, నేను రెస్ట్ తీసుకుని, ఏం తల్లికి రెస్ట్ అక్కర్లేదా?
సండే ఒక రోజు అందరు ఇంట్లో ఉన్నారు, నాన్ వెజ్ తీసుకొస్తారు, అమ్మ వండి 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 ఆవిడ అలసిపోతే నేను పడుకుంటాను కొంచెంసేపు అని ఆవిడ రెస్ట్ తీసుకుంటారు. ఇంతకీ మనం సాధించింది ఏంటి? ఈక్వల్ పేరెంటింగ్ ఉంటేనే కదా ఎస్ ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. పిల్లల్ని కనీసము వాళ్ళు పెరిగిపోతారంటే అవ్వదు కదా. మనం ఎలా పెంచాము అనేది మన్ని చూసే పిల్లలు కూడా అంటారు కదా, అమ్మ సండే రెస్ట్ డే, నేను ఎక్కడికి రాను, నేను ఏం చెయ్యను. మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? వాళ్ళు మన్ని చూసే నేర్చుకున్నారు కదా. మనం ఏం చెప్తేనే వాళ్ళు నేర్చుకున్నారు కదా. మన్ని చూసి మన ఇమిటేట్ చేస్తూనే పెరిగారు. సో మీరు ఎలా ప్లాన్ చేసుకుని డిన్నర్కి వెళ్ళాలి అనుకున్నారు అనుకో, ఓకే, ఆ డిన్నర్కి వెళ్ళండి. ఒక్కసారి ఒక్క మీలు ఒక 2 గంటలు ఫ్యామిలీ అంతా ఉంది, ఆ ఫోన్ పక్కన పెట్టండి. అది సాధ్యమా? చాలా కష్టం. అది మనం చేయలేనప్పుడు ఫోన్ పక్కన పెట్టి, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఏం ఫోన్ పక్కన పెట్టలేదా మనం? సాధ్యం అవుతుంది కదా. ఒక 15 నిమిషాలు ఆ ఫోన్లో వచ్చే మెసేజ్లు మనం చూడకపోతే ఏమి కొంపలు మునిగిపో. ఏదన్నా ఎమర్జెన్సీ అంటే వాళ్ళు కాల్ చేస్తారండి నీకు కదా, మెసేజ్లో వాళ్ళు ఊరుకోరు కదా, కాల్ చేస్తారు కదా, వెయిట్ చేయండి. నథింగ్ ఈజ్ ఫాలోయింగ్ డౌన్ కదా. సో ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్న పేరెంట్స్ అందరికీ ఒక్కసారి ఆలోచించండి. మీ దినచర్య ఏంటి? ఎక్కడ ఒక చిన్న విండో ఉంది, ఆ పిల్లలు పడుకునే టైంలో ఒక్క 7 నిమిషాలు నాకు దొరుకుతుందా? దొరుకుతుంది. పొద్దున్న లేచినప్పుడు 7 నిమిషాలు దొరుకుతుందా? దొరుకుతుంది. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే 7 నిమిషాలు దొరుకుతుందా? దొరుకుతుంది. ఇదే మీ 7-7-7 రూల్. ఎస్ కదా. ఆ 7 నిమిషాలు వాళ్ళకి మనం ఇవ్వగలమా? 21 minutes in 24 hours. ఇట్ ఈస్ పాసిబుల్. సో డచ్ పేరెంటింగ్ గొప్ప, ఈ పేరెంటింగ్ గొప్ప అని నేను అనను. పేరెంటింగ్లో పిక్ ద బెస్ట్ దట్ ఇస్ సూటబుల్ ఫర్ యూ. ఎస్ మన ఇండియన్ కల్చర్ మనకు అదే టీచ్ చేస్తుంది, మనం మర్చిపోతున్నాం. సో డచ్ పేరెంటింగ్ మీన్స్ ఈక్వల్ పేరెంటింగ్. Yes. ఈ పేరెంట్స్ ఇద్దరు కూడా ఈక్వల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కోఆర్డినేషన్ గా ఉంటే ఇట్స్ వెరీ గుడ్. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.